హాయ్ యూస్ నమస్తే, వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. వైసీపీ నాయకులు ఏదో కూటమి ప్రభుత్వం మేము స్థాపించిన మెడికల్ కాలేజీలు పూర్తి చేయకుండా మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారు అని నానా యాగి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కనుక 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్ల ప్రక్రియ కనుక మొదలు పెట్టేసి ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తుంటే వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎన్డీఏ కూటమి చర్యల పట్ల ప్రశ్నించే హక్కు కానీ విమర్శించే నైతికత కానీ ఉంటుంది. వాస్తవంగా ఆ రోజుల్లో జరిగింది ఏంటి? ఒక చిన్న పోలిక చెప్తాను నేను. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు వెలుగొండ ప్రాజెక్టు దగ్గర ఒక బహిరంగ సభ పెట్టి ఈ వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పి ఆర్భాట ప్రచారం చేసుకున్నాడు. విషయం ఏంటంటే ఆయన అధికారాన్ని నుంచి దిగిపోయి సంవత్సరం 3 నెలల తర్వాత ఇప్పటికింకా 2200 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే సంవత్సర కాలం పైగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఖర్చు కాక ఇంకా 2000 కోట్ల పైగా ఇంకా అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్న ప్రాజెక్టుని పూర్తయిపోయినట్టు ఆ జలాలు ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంత రైతుల పొలాల్లోకి వచ్చేసినట్టుగా ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సేమ్ అదే స్ట్రాటజీ, సేమ్ ఓల్డ్ టెక్నిక్ ఈ మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. వాస్తవంగా ఆయన 17 జిల్లాల్లో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నానని చెప్పని ఆర్భాటపు ప్రకటన చేశారు. సుమారుగా 8500 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఏర్పాటు కావాల్సింది. ఒక ప్రకటన చేసే ముందు ఆ కాలేజీల నిర్మాణానికి కావాల్సిన ఫండ్స్ మొబిలైజేషన్ జరగాలి కదా, వాటిని చూసుకొని ప్రకటించాలి కదా. ప్రకటన చేసిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు నిధులు మంజూరు చేయమని అడిగాడు. కేంద్ర ప్రభుత్వం 3 కాలేజీలకి స్పాన్సర్షిప్కి ముందుకు వచ్చింది. ఈయన నాబార్డుకి రుణం కోసం ప్రయత్నం చేశాడు. నాబార్డు వాళ్ళని నాబార్డు రుణంతో ఇంకొక 3 కాలేజీల నిర్మాణానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అంటే 17లో 6. ఈ 6కు గాను 5 కాలేజీలు ఆయన ఎన్నికలకి ముందు పాక్షికంగా పూర్తయిపోయి పాక్షికంగా అడ్మిషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. మిగిలిన 12 కాలేజీల పరిస్థితి ఏంటి? నువ్వు 17 కదా కాన్సెప్ట్లైజ్ చేసింది, 17%, 12%, 13% ఇట్లా పూర్తయింది. అంటే ఇక్కడ వీళ్ళ నాన్న కూడా ఆ రోజుల్లో జలయజ్ఞం అని చెప్పని తానే అపర భగీరథుడు అని చెప్పని 2009 ఎన్నికలకు ముందు ఒక ప్రచారం చేసుకునేవాడు. అప్పటి వరకు దుర్భిక్షంతో కరువు కాటకాలతో క్షామంతో ఉన్న ప్రాంతాల్లో ఈయన ఇలా నడుచుకుంటూ వస్తుంటే పచ్చటి బీళ్లు పాడి పంటంతో అక్కడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా 2009 ఎన్నికల్లో ప్రజలు భ్రమింపజేసి అధికారం దక్కించుకున్నారు. ఇప్పటికింకా పూర్తిగా ఆ ప్రాజెక్టులు అయ్యి 2009 గడిచిపోయి ఇప్పుడు వాటికి 16 సంవత్సరాలు అయిపోయింది. అంటే ప్రజలని మభ్యపెట్టి మసిపూసి మారాడికే చేయడం అనేది వాళ్ళ నాయన నుంచి ఈయన దాకా అలవాటైపోయిన ప్రక్రియ. 8500 కోట్లు అవసరం ఉన్న దగ్గర మొత్తం కలిపితే 2000 కోట్ల రూపాయలు కూడా ఈయన హయాంలో ఖర్చు కాల. ఇవాళ 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈయన హయాంలో ఇంకా కూడా కొన్ని ఆ రోజుల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి మాట్లాడి తీరాలి మనం. ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం నేషనలైజ్డ్ బ్యాంకుల్ని రుణం కోసం అప్రోచ్ అవుతూ ఉన్నారు. అలా అప్రోచ్ అవడం కోసం ఒక సలహాదారుని నియామకం చేసుకున్నాడు ఈయన. ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఆ బ్యాంక్స్ దగ్గరికి లైనింగ్ చేసి లోన్లు చేయడం కోసం కోసమే ఒక సలహాదారుని అపాయింట్ చేశాడు. ఆ సలహాదారుడు అతనికి బాగా బ్యాంకింగ్ సర్కిల్స్లో కొంచెం పరిచయాలు ఉన్నాయి. దాని మీద ముంబై బ్యాంకుల కేంద్ర కార్యాలయం దగ్గర కూడా వెళ్ళి కూడా ప్రయత్నం చేశాడు. ఎవరు ఆయన మొర ఆలకీల. అప్పుడు సహజంగానే మరి మీరు ప్రభుత్వ కాలేజీలు అంటున్నారు, మీకు రుణం ఇస్తే రేపు రీపేమెంట్ ఎలా, మాకు రీపేమెంట్ ఎలా చేయగలుగుతారు? నేను ప్రభుత్వానికి ఇచ్చినట్ట కాలేజీలకు ఇచ్చినట్ట? మరి కాలేజీలకు ఇస్తే మరి
వాళ్ళ రీపేమెంట్ సోర్స్ ఏంటి అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2023 జూలై 19 జీవో నెంబర్ 107 అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చాడు. దాని ప్రకారం 50% ఆఫ్ ది సీట్స్ మేనేజ్మెంట్ కోటా కింద అమ్ముకోవచ్చు అని చెప్పని. ప్రభుత్వ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా అనే వ్యవస్థని సృష్టించిన ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ సహజంగా ప్రభుత్వ కాలేజీ, ఆ కాలేజీలో ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకున్నాం. ఆ 100 సీట్లలో 50 సీట్లు రిజర్వ్డ్ కేటగిరీ ఉంటాయి కదా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించాలి కదా. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అలాగే స్పోర్ట్స్ కోటా ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ మరి వీళ్ళందరికీ కలిపి 50% కోటా ఉంటే నువ్వు 50% మేనేజ్మెంట్ కోటాకి ఇచ్చేస్తే మిగిలిన 50%లో 50% రిజర్వ్డ్ కేటగిరీ అని అంటే రిజర్వ్డ్ కేటగిరీ పావలాకి పరిమితం కావట్లేదు. నిజంగా ప్రైవేట్ సంస్థల్లోనే 50% మేనేజ్మెంట్ కోటా అనేది ఎక్కడ లేదు కదండి. అంటే ఇక్కడ 50% మేనేజ్మెంట్ కోటాకి కేటాయించుతూ జీవో నెంబర్ 107 ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లతోటి ఈ మిగిలిన 10 కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకొంచెం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే, వీళ్ళ నాయన హయాంలో 2004లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో 350 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాస్తవంగా 1999 నాటికి కేవలం 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే నాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 350 కాలేజీల స్థాయికి పెంచారు ఉమ్మడి రాష్ట్రంలో. అలా పెంచిన 350 కాలేజీల్ని ఏకబిగిన వీళ్ళ నాన్నగారి 5 సంవత్సరాల 3 నెలల పాలనా హయాంలో 780 కాలేజీలకు పెంచారు. అంటే 430 కాలేజీలకు అదనంగా అనుమతులు ఇచ్చారు. ఈ 430 కాలేజీల్లో ఎన్ని ప్రభుత్వ కాలేజీలు? ఒక్కటి. మరి ఆ రోజు వీళ్ళ నాయన అపర భగీరథుడు, మహానేత అని చెప్పని కొనియాడే వీళ్ళు మరి ప్రైవేట్ రంగంలో 430 కాలేజీలకు ఎలా పర్మిషన్ ఇచ్చావు నాన్న నువ్వు అని చెప్పని ఎప్పుడు విమర్శించడే. ఆయన పేరు చుట్టూ వీళ్ళ పథకాలు పెట్టుకొని లోగోగా పార్టీని ప్రమోట్ చేసుకున్నారు కదా. మరి ఆ రోజు ఆయన చేసింది తప్పని చెప్పని చెప్పదలుచుకున్నాడా? ఆయన పూర్తి స్థాయి ప్రైవేట్కి ఇచ్చాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో కాలేజీల నిర్మాణం చేయాలి అనుకుంటున్నారు. దీంట్లో పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంత ఉంటుంది, ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎంత ఉంటుంది, ఎవరెవరి రోల్స్ ఏ విధంగా ఉంటాయి, సీట్లు ఎలకేషన్ ఎలా జరుగుద్ది, వీటి గురించి ఇంకా గైడ్ లైన్స్ పూర్తి స్థాయిలో వెలువడాలి. ప్రభుత్వ పరంగా ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి ఫ్రేమింగ్ ఆఫ్ రూల్స్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ఈలోగానే తాను మాత్రం పేదల పక్షపాతిని అన్నట్టుగా ప్రభుత్వం పేదవాడికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు దూరం చేస్తుంది అన్నాడు. ఇక్కడ ఒక అంశం మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకున్న డాక్టర్లు ఎంతమంది పేదల సేవలు చేయడానికి అందుబాటులో ఉంటున్నారు? వాళ్ళ మీద ప్రజలు కట్టిన పన్ను నుంచి ఎంత డబ్బు పే చేస్తూ ఉన్నారు వాళ్ళు డాక్టర్లుగా క్వాలిఫైడ్ అయ్యి బయటకు రావడానికి? అలా బయటకు వచ్చిన డాక్టర్లు ఎంతమంది ప్రజాక్షేమం కోరి మేము ప్రజలు కట్టిన పన్ను నుంచి మేము చదువుకున్నాం, రాబోయే 5 సంవత్సరాలు మేము ప్రభుత్వ సర్వీసులో ప్రజలకు సేవ చేయడం కోసం, మేము ప్రజారోగ్యాన్ని కాపాడటం కోసం ప్రజాసేవలు ఉంటామని చెప్పని ఏమైనా డాక్టర్లు ముందుకు వస్తున్నారా? సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ఎంతమంది డాక్టర్లు ఇవాళ ఉచితంగా ఆ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు? కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది 100% ప్రజలకి ఉచిత సేవల గురించి పెద్దగా ఎదురు చూడాల, నాణ్యమైన సేవ కావాలి అనుకుంటున్నారు. ఆ నాణ్యమైన సేవ కూడా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీయో, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారానో ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తుంది కదా. ప్రజలకు సంబంధించిన వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందుతూ ఉంది కదా. కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళకి చేసే చెల్లింపులు పేదవాడికి వచ్చే ఇబ్బంది ఏముంది? ఇక్కడ గమనించుకుంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మెరుగైన సేవలు ప్రజలకు అందుతూ ఉన్నాయి అనుకున్నాం. ఇవాళ హైవేస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటే ఫామ్ అవుతూ ఉన్నాయిగా, బ్రిడ్జెస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయిగా, మనం టోల్ పే చేసి ట్రావెల్ చేస్తున్నాంగా. టోల్ పోయినా పర్వాలా, మనం కుదుపులు లేని ట్రాఫిక్ జాములు లేని ప్రశాంతమైన ప్రయాణం దక్కితే చాలని మనం ఆకాంక్షిస్తూ ఉన్నాంగా.
ఒకనాడు బిఎస్ఎన్ఎల్కి పరిమితమైన టెలిఫోన్ నెట్వర్క్ ఇవాళ రైతు కూలీ ఇంటికి కూడా చేరింది అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఉండి జరిగిందా, ఓన్లీ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి జరిగిందా? బిఎస్ఎన్ఎల్ ఆ స్థాయి సేవలకు ఆ రూట్ వరకు చేర్చగలిగినాయా? ఆ రూట్ లెవెల్ వరకు? ఇవాళ ఒకనాడు దూరదర్శన్కి పరిమితమైన టెలిఫోను, ఒకనాడు దూరదర్శన్కి పరిమితమైన టెలివిజను ఇవాళ ఎన్ని రకాల ఛానల్స్, న్యూస్, ఎంటర్టైన్మెంట్, హెల్త్, భక్తి, ఇవాళ ఏది కావాలంటే అది మనకి నచ్చిన ఛానల్ మనం కోరుకున్న టైంలో మనం చూడగలుగుతున్నాము అని అంటే అది ఓన్లీ పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి సాధ్యపడుతుందా? ఇక్కడ వీటన్నిటిల్లో ఎక్కడా లేని పబ్లిక్ ప్రస్తావన ఒక్క మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి అది కూడా తాను మాత్రం 107 జీవో పేరిట 50% మేనేజ్మెంట్ కోటాకి కట్టబెట్టేసి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వీళ్ళు ప్రైవేట్ కేటాయింపు చేయడం ద్వారా పేదవాడికి ప్రజారోగ్యాన్ని దూరం చేస్తున్నారు అని చెప్పని వీళ్ళు లగ్గలకెక్కి గోల్ చేస్తున్న తీరు చూస్తుంటే నిన్న నువ్వు ఇచ్చిన జీవో సంగతి ఏంటి, దానికి సంజాయిషి ఏంటి? నువ్వు 8,500 కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తాను అని చెప్పని ఆర్భాటపు ప్రకటన చేసి 2023-24 బడ్జెట్, 2022-23 బడ్జెట్లో కానీ 23-24 బడ్జెట్లో కానీ నువ్వు ప్రభుత్వ పరంగా చేసిన కేటాయింపులు ఎన్ని కోట్ల రూపాయలు నీ ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టావు, ఎంతటి స్థాయి నిర్మాణాలు జరిగాయి? ఇవాళ ఎక్కడి నుంచి ఈ ప్రభుత్వం వాటిని మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది? వీటన్నిటి మీద కనుక ఒక చర్చకు నువ్వు సిద్ధపడితే ఆ రోజు 50% మేనేజ్మెంట్ కోటాకి ఎందుకు కేటాయింపులు చేసావు? లోన్లు మంజూరు కోసం ఒక సలహాదారుని ఎందుకు నియామకం చేపట్టావు? రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి కనీసం పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు? వీటి గురించి కనుక వివరణ ఇవ్వగలిగే చిత్తశుద్ధి మీకుంటే ఈ రోజు ఎన్డీఏ కూటమిని విమర్శించే నైతికత మీకుంటుంది. ఇవాళ ఎన్డీఏ కూటమి ఆ కాలేజీల నిర్మాణం మీ హయాంలో లాగా పునాదులకు పరిమితం కాకూడదు. ప్రభుత్వానికి ఉన్న బడ్జెట్ కాన్స్టిట్యూన్స్ నేపథ్యంలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి అయినా సరే నిర్మాణం చేసినప్పుడు ఆ మెరుగైన వైద్య సేవలు ప్రజలకి, ఆ మెరుగైన ప్రజారోగ్యం ప్రజలకు అందుతుంది. అదే సందర్భంలో రాష్ట్రానికి కొన్ని వేల మెడికల్ సీట్లు దక్కడానికి కూడా ఆస్కారం సుగమం అవుద్దనే ఉద్దేశంతో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ప్రోగ్రెసివ్ ఒక డెసిషన్ తీసుకుంది. ఆ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి సందర్భంలో ప్రతి నిర్ణయంలో కూడా కోడిగుడ్డు మీద ఏకలు బిగినట్టుగా ఏదో ఒక లోటుపాట్లని వెతకాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, అలాగే వాళ్ళకు మద్దతుగా నిలుస్తున్న కొంతమంది సోకాళ్ళు మేధావులు ప్రభుత్వం మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. 100% జగన్మోహన్ రెడ్డి గారి మీడియా కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ ఆయన హయాంలో జరిగిన నిర్ణయాల గురించి పునరాలోచన చేసుకుంటూ ఈరోజు ఎన్డీఏ కూటమిని విమర్శించే నైతికత వాళ్ళకు ఉంటుందా లేదనేది వాళ్ళే రిలీజ్ అవుతారు. అసలు వీళ్ళకి పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్ చేయడానికి తేడా తెలుసు అంటారు? అసలు 100% వాళ్ళకి అన్నీ తెలిసిండి కూడా ప్రజలకేం తెలియదు. మేము చెప్పిందే ప్రజలు నమ్ముతారు. మేము ప్రజల్ని మాకు అనుకూలంగా కన్విన్స్ చేయగలుగుతాము. 2019 ఎన్నికలకు ముందు మేము నంది అంటే నంది, మేము పంది అంటే పంది అని చెప్పని ప్రజలు మా ప్రచారాన్ని నమ్మి మా వెనక నడిచి మాకు అధికారం కట్టబెట్టారు. కాబట్టి ఇవాళ కూడా అదే స్ట్రాటజీతో ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, తమకు ఎలివేషన్ ఇచ్చుకోవడానికి అదే విధమైన అసత్య ప్రచారాల మార్గాన్నే, ఆనాడు అనుసరించిన మార్గాన్నే ఈనాడు కూడా అనుసరించే లక్ష్యంతో వైసీపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ 2019-24 మధ్యకాలంలో పాల్గొడుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా దక్షత ఒకసారి చూసిన తర్వాత ఆయన గతంలో చేసిన విమర్శలకి ఆచరణపూర్వకంగా జరిగిన ఆయన పాలనా తీరుకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు అనుభవపూర్వకంగా రిలీజ్ అయిన తర్వాత 2024 ఎన్నికల్లో ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ప్రజలు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ప్రజల ఆలోచన శక్తిని, వాళ్ళ రాజకీయ చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా నేను ప్రజలను మభ్యపెట్టగలను అని చెప్పని తాను మభ్యపడుతున్నాడు తప్ప ఇంకొకసారి మోసపోవటానికి, మభ్యపడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం అయితే సిద్ధంగా లేదు. ఫైనల్గా మీరు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కాలేజ్ అన్న స్థాపించారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన హయాంలో ఏ మెడికల్ కాలేజీలు కార్యరూపంలో దాల్చాయి అంటే ప్రైవేట్ రంగంలో కానీ పబ్లిక్ రంగంలో కానీ అనేది ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక ప్రభుత్వ పరంగా కూడా ఒక లిస్టు రిలీజ్ చేసి ఇవాళ సవాల్ విసురుతూ ఉన్నారు. మొట్టమొదట ఫ్యాక్ట్ చెక్ అంటారు కదా, ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వివరణకి
సమాధానం చెప్పగలిగే నైతికత వైసీపీ పార్టీకి ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని కాలేజీలు వచ్చినాయి, ఆయన హయాంలో విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత, జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత అనేది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని ప్రమాణాల్లో అన్ని స్థాయిల్లో విద్యారంగానికి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్థాయి ప్రాధాన్యతలో 10వ వంతు కూడా రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇవ్వలేదనేది వాస్తవం.